Daily. Taste the Daily. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఈ దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పడుతుందని, ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని భక్తులు అంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇవాళ వేలాది మంది స్వామివారిని దర్శించుకోనున్నారు. ఆలయాన్ని సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ ప్రసాద్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా ఇదైతే తొలి హారతితో దర్శనాలు కూడా ప్రారంభం కావడం జరిగింది. ప్రస్తుతం మనం కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ప్రత్యేక అలంకరణ కూడా చూడొచ్చు. ఇవాళ ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించడం జరిగింది ముక్కోటి ఏకాదశి రోజు. అదేవిధంగా ఇటు తూర్పుగోదావరి, ఇటు కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ ఆలయాలు, రామాలయాలు అన్ని కూడా భక్తజనంతో కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం ద్వారా ముక్కోటి దేవతలతో పాటు తాము కూడా దర్శించుకుంటే సకల పాపాలు దొరుకుతాయనే నమ్మకంతో భక్తులు పెద్ద సంఖ్యలో మనం చూడొచ్చు. ఇక్కడ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయంలో ఫాస్ట్ ట్రాక్ క్యూ లైన్లు, అదేవిధంగా ఆన్లైన్ ద్వారా ఈసారి దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు ఇక్కడ క్యూ లైన్ లో ఉన్న భక్తులు ఉన్నారు. చెప్పండి, మీకు ఎంతసేపు టైం పడుతుంది దర్శనానికి? ఇక్కడ ఏర్పాట్లు అయ్యి ఎలా ఉన్నాయండి? ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? పప్పులూరు పని దర్శనానికి ఎంతసేపు పోయి? ఇప్పుడు గంట అవుతుంది, ఇంకొక గంట పడుతుంది. ఎలా ఉంది ఏర్పాట్లు అయ్యి ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. అది చూడొచ్చు. భక్తులు పెద్ద సంఖ్యలో కూడా తరలి రావడం జరిగింది. వాడపల్లి ఆలయానికి ఇటు ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ భక్తులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎన్ని గంటలకు వచ్చారు మీరు దర్శనం? 1.5 hours బ్యాక్. ఎలా ఉండే ఏర్పాట్లు? ఎలా పిల్లల్ని కూడా తీసుకుని వస్తున్నారు? అవును సార్, మంచి రోజు కదా. చెప్పండమ్మా, మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాము. ఏర్పాట్లు చాలా బాగుంది. ఏర్పాట్లు చాలా బాగా చాలా బాగా స్వామివారి గురించి బాగా తెలిసింది మాకు. బాగుంది, చాలా పవర్ఫుల్ అది. అందుకు వచ్చాము. మీ ఆలయంలో మార్పులు తీసుకొస్తున్నారు, అవి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. చాలా ఇండోమెంట్స్ తీసుకున్నారు కాబట్టి ఇట్ ఇస్ వర్కింగ్ ఫైన్. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఏర్పాట్లు చాలా బాగుంది. ఇది భక్తులు ఇక్కడ ఏర్పాట్ల మీద సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా దాదాపు 2 గంటల వరకు కూడా ఈ సమయం పడుతుంది. ముక్కోటి వైకుంఠ ద్వారం ద్వారా, అంటే ఇక్కడ 7 ద్వారాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి వైకుంఠ దర్శనంలో ప్రస్తుతం మనం చూస్తున్న ప్రతిసారి ఏర్పాటు ఉన్న క్యూ లైన్కి వ్యతిరేక దిశలో ప్రస్తుతం ఉత్తర ద్వార దర్శనం కూడా ఇక్కడ కోనసీమ తిరుమల వాడపల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా ఈ ఏర్పాట్లపై కూడా సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఆలయ పాలకవర్గంతో పాటు ఆలయ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు దర్శించుకుంటే ఆ వైష్ణవ ఆలయాలు, అదేవిధంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని నమ్మకంతో పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తులు తరలి వస్తారు. అదేవిధంగా ఇవాళ సాయంత్రం వరకు కూడా ఇలాగే, అంటే ఒక వాడపల్లి ఆలయానికి దాదాపు 50,000 మంది వరకు ఇవాళ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా అంచనా వేస్తున్న నేపథ్యంలో ఆ ప్రకారం ఇక్కడ ఏర్పాట్లు, అదేవిధంగా భోజన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఇదే రకంగా రద్దీ కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయంలో భక్తుల రద్దీ సంబంధించిన తాజా పరిస్థితి. ప్రసాద్, జీ న్యూస్, రాజమండ్రి.